హాయ్ ఫ్రెండ్స్, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మన నందమూరి నరసింహ సినిమా ఎన్బికే 111. నిన్న గోపిచంద్ మన్నాల్ గారు చిన్న వీడియో క్లిప్ వదిలారండి. మార్చి నుంచి షూటింగ్ మొదలవుతుందని, స్టోరీ మార్చారు, అది ఇది అని రకరకాల పుకార్లు వచ్చాయి. ఇందులో వాస్తవం లేదు. అసలు స్టోరీ ముందు ఏ స్టోరీ చెప్పారో ఆ స్టోరీ ఏంటండి అంటే కొన్ని ఒక స్క్రిప్ట్ బలంగా కొన్ని సీన్లు యాడ్ చేయడం జరిగిందంటండి. కొన్ని స్క్రిప్ట్ వర్కింగ్ సీన్లు యాడ్ చేయడం, ఎంటర్టైనర్గా కామెడీ వినోదంగా ఉండాలి సినిమా. అన్ని ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా ఉండాలని బాలకృష్ణ గారు గోపిచంద్ మన్నాల్ గారు కోరితే దాని స్క్రిప్ట్ కొన్ని రాసి యాడ్ చేయడం జరిగిందంటండి. సినిమా ఈసారి పక్కా గోపిచంద్ మన్నాల్ గారు అంటే చెప్పారు, ఈసారి కొట్టబోతున్నాం గట్టిగాని, ముందు కూడా బ్లాక్ బస్టర్ హిట్లు తీయాలని ఉందని అది కూడా చెప్పారు. అయితే ఎన్బికే 111 సినిమా ఇంకా మార్చిలో స్టార్ట్ అయిపోతుంది. తర్వాత నందమూరి బాలకృష్ణ గారి గురించి వరుసగా 6 డైరెక్టర్లు లైన్లో నిలబడారండి. ఇప్పటికైతే అందరు కథలు చెప్పారంట. అన్ని స్టోరీలు కూడా బాలకృష్ణ గారికి నచ్చాయి, డిఫరెంట్ కథలు. ముందుగా ఈ లైన్లో కొరటాల శివ, తర్వాత అనిల్ రావుపూడి, తర్వాత బాబీ, వంశీ పైడిపల్లి, బోయపాటి శ్రీను, వశిష్ట, బింబిసార్ సినిమా తీశారు కదా వశిష్ట, మన విశ్వంబర చిరంజీవి గారితో విశ్వంబర కళాఖండం ప్రసాద్ ల్యాబ్కి సినిమా. ఈ వశిష్ట గారు కూడా బాలకృష్ణ స్టోరీ చెప్పడం జరిగింది. అది కూడా బాలకృష్ణకు నచ్చిందంటండి. సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతాయి ఏంటన్నది తెలియదు, కానీ సినిమా స్టోరీలో 6 స్టోరీలు ఉన్నారంటే 6 స్టోరీలు బాలకృష్ణ గారు నచ్చాయండి. ఇందులో కొన్ని లీక్స్ ప్రకారం కొరటాల శివ సినిమాలో బాలకృష్ణ సీఎం, అనిల్ రావుపూడి సినిమాలో ఇది మంచి ఓరియంటెడ్ మూవీ అని తెలుస్తుంది. మళ్ళీ ఇది ఏ రేంజ్లో ఉంటుందో కూడా చెప్పలేం, ఎందుకంటే అనిల్ రావుపూడి చాలా కసి మీద ఉన్నాడండి. బాలకృష్ణ గారికి ఎలాగ పెద్ద ఇట్టు ఇవ్వాలి, భగవత్ కేసరి ఆశించదగ్గ ఇట్టు రాలేదని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. అది చాలా కష్టపడి రాశాను. ఆ సినిమా చాలా మంచి మెసేజ్ మూవీ. చంద్రబాబు నాయుడు గారు ఆ టైంలో అరెస్ట్ అవ్వకుండా ఉంటే సినిమా లెవెల్ వేరేలో ఉందని ఆయన క్లియర్గా చెప్పేశారు. ఆయన చెప్పేది కూడా వాస్తవమే. ఆ టైంలో టీడీపీ కార్యకర్తలు కానీ రాష్ట్రం అంతా ఆ విషయంలో మునిగిపోయింది. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన విషయంలో అదే టాపిక్. ఇంకా ఈ సినిమాలు ఏం చూడలేదు. ఇంకా ఆ టైంలో భగవత్ కేసరి రిలీజ్ చేశారు, అక్కడ తప్పు చేశారు. భగవత్ కేసరి సినిమా ఎవరు చూశారంటే నార్మల్ ప్రేక్షకులు. అది అన్నిలో నార్మల్ ప్రేక్షకులు ఎవరంటే ఫస్ట్ రోజు కూడా కలసం చాలా తక్కువ వచ్చింది. వీరసింహారెడ్డి 54 కోట్లు వస్తే ఈ సినిమా 30 కోట్ల పైగా ఎంత వచ్చింది. అంటే బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ సినిమాని పెద్దగా చూడలేదు. నన్ను అడిగితే బాగుందన్న తర్వాత కుదురు వాళ్ళు అలాగ సరదాగా చూసుంటారు, కానీ భగవత్ కేసరి అనిల్ రావుపూడి ఫ్యాన్స్తో ఆడింది సినిమా. అయితే ఆయన చెప్పిన ప్రకారం అయితే ఎవరైతే భగవత్ కేసరి నేను చూడలేదు థియేటర్లో ఫస్ట్లో, ఆ తర్వాత 15 రోజుల తర్వాత వెళ్ళి చూశాను. ఇలా కొన్ని చాలా కారణాలు ఈ సినిమాకి మైనస్ అయ్యి, అయినా సరే సినిమాలో దమ్ము ఉండడం వల్ల సినిమా నిలబడి 100 కోట్లు గ్రాస్ రావడం, 133 కోట్లు గ్రాస్, 70 కోట్లు షేర్ రావడం, సినిమా నిలబడింది, సూపర్ హిట్గా అయింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ బోయపాటి గారు ఈసారి సైన్స్ పిక్చర్ అంటండి బోయపాటి గారిది. మరి ఈసారి ఏం చేస్తారో తెలియదు, కానీ బోయపాటి గారి సినిమా కూడా మంచి స్టోరీ అంట. వంశీ పైడిపల్లెమ్మ రైతు కాన్సెప్ట్, వశిష్ట, బాబీ అన్నది వశిష్ట అన్నది నార్మల్ మూవీ అంటండి. అది బయటకు రాలేదు సరైన ఇన్ఫర్మేషన్. బాబీది కూడా బయటకు రాలేదు, చూడాలి. బాలకృష్ణ లైలా పట్టే కుమ్మిహింది. అందరూ స్టార్ డైరెక్టర్లే, అందరూ సక్సెస్ రేట్తో ఉన్న డైరెక్టర్లే. ఇందులో మినిమం 2 హిట్లు అయినా పెద్ద హిట్లు అవుతాయండి మినిమం.
మ్యాక్సిమం అన్నిట్లో అవుతాయి అనుకో, మినిమం రెండిట్లో అయినా సరే బాలకృష్ణ గారికి క్రేజ్ తెచ్చి పడతాయి. థ్యాంక్ యూ వెరీ మచ్.